2 ఆనియన్లు, టమాటా, అలసందకాయలు అన్నమాట. మనిషి అలసందకాయలు అన్నమాట. చూడండి, ఇది వెళ్తుర్లేదు, మొప్పట్టేస్తుంది ఇవాళ. ఇది కట్ చేసిన అలసందకాయ ముక్కలు. ఫ్రెండ్స్, ఇదేంటంటే పచ్చిరొయ్యలు, టమాటాలు. అంటే ఒక చూపించా కదా ముందు, అలసందకాయలు, పచ్చిరొయ్యలు, టమాటా, ఆనియన్స్ ఏమో ముక్కలు కట్ చేసి కడిగి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ అలసందకాయ ముక్కలు. దీంతో 4 గరిటెలు ఆయిల్ పోస్తాయి. ఇది అల్లం ఉల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, టమాటా ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ముందు బాగానే పెట్టేస్తా ఫ్రెండ్స్. పెట్టేసి అన్నిట్లో ఆయిల్ పోసేస్తున్నా, వెలిగించేసా అనమాట ముందుగానే ఫ్రెండ్స్. ముందు ఆనియన్స్ వేసేస్తున్నా. ఇది ఇలా ఫ్రై చేస్తాం. ఫ్రెండ్స్, మూత చేస్తున్నా. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తాను చూడండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత అప్పుడు పచ్చడి కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్, ముందుగా నేను తీసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మా ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్ వచ్చింది కదా, టమాటాలు, ఆనియన్స్ బయట కనిపిస్తున్నాయి కదా. ఈ పచ్చిరొయ్యలు వేసేసుకుంటున్నా కడిగి నానబెట్టి. మూత పెట్టేస్తే తర్వాత పసుపు, కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్, నేను మూత చేస్తున్నాను కదా, ఈ అలసందకాయ అనేది వేసేసుకుంటున్నాను. అంటే ముక్కలు కట్ చేసి వాటర్లో కడిగిన ముక్కలు అనమాట. వేసి ఇలా మూత పెట్టేస్తే తర్వాత పసుపు, ఉప్పు, కారం వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను పసుపు సరిపడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 1 స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. వేసి ఇది ఈ విధంగా, అంటే వాటర్ వచ్చింది కదా, ఇది కొంచెంసేపు ఇలా కుక్ అవుతే ఆ తర్వాత మెల్లిగా వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో వాటర్ను వేసుకుంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సరిపడినంత సాల్ట్ వేస్తున్నా చూడండి, అంటే చేతితోనే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. కారం కూడా వేసేస్తున్నా, వేసి మూత పెడతాం కదా. స్పూన్ వేసి కొంచెం వేసా ఫ్రెండ్స్ నేను. వేసి కలిపేసి మూత ఫ్రెండ్స్. ఇది ఆయిల్ వస్తుంది కదా, ఇప్పుడు వాటర్ కూడా పోసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదేమో పొడి మసాలా. ఇదేంటంటే ఓన్లీ ధనియాల పౌడర్. ఇది ఇట్లా మరుగుతుంది కదా ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే నేను స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో నేను కొంచెం పొడి మసాలా కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోవస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూర అంతా కూడా ఈ విధంగా దుప్పమంటూ ఉడుకుతుందన్నమాట. వాటర్ అంతా కూడా, ఇదంతా కూడా ఎగిరిపోవాలి.
కంప్లీట్ అయిపోయింది అనమాట. అలసందకాయలు పచ్చి రొయ్యలు కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ. ఇది అయిపోయింది అనమాట. ఏంటంటే అలసందకాయలు పచ్చి రొయ్యలు గ్రేవీ కర్రీ అదే కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది వైట్ రైస్లోకి, ఇది చపాతీ పూరీలో కూడా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఏంటంటే డిమ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మబ్బు పట్టేస్తుంది, అందువల్ల వీడియోకి సరిగ్గా అందట్లేదు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అలసందకాయలు పచ్చి రొయ్యలు, దీంట్లో ఉప్పు కారం సాల్ట్, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే పొడి మసాలాలు వేసుకోవాలన్నమాట మనం. అంటే ధనియాల పౌడరు పొడి మసాలా అనమాట, గరం మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది రైస్లోకి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.